హాయ్ అండి. ఇగో ఇవాళ మన టెర్రస్ మీద మన కాయలను పువ్వులని తెంపుకొని వచ్చాను చూస్తాము. ఇగో దానిమ్మకాయలు ఇవి మన చెట్టుకొచ్చినాయండి. ఈ దానిమ్మకాయలు ఇంకా చాలా వచ్చాయండి, కానీ అన్ని తెంపలేదు. ఉండని ఈ కోతులు కూడా వస్తున్నాయండి, వాటి కూడా పనికి వస్తాయని కొన్ని కొన్ని ఉంచాను, కొన్ని తెంపాను. ఇది నిమ్మకాయ. ఈ పూలు మల్లె మొగ్గలు చాలా బాగా వస్తున్నాయండి చెట్లకి. మల్లె మొగ్గలు కూడా వచ్చాయి. ఇప్పుడు అన్ని చూసి చెట్లన్నీ చూసి నీళ్లు పోసుకొని మొక్కలకు బాగా నీళ్లు బాగా ఫుల్ పోసేసి ఈ పువ్వులు, కాయలు, నిమ్మకాయ అన్ని తెంపుకొని వచ్చానండి. ఈ సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత ఎంత ఆనందిస్తారండి ఇవి చూసి. మమ్మల్ని వస్తున్నాయి, మమ్మల్ని చాలా ముచ్చట పడతామండి మేము ఇంట్లో. ఈ చిన్న చిన్న మొక్కలు, పువ్వులు, పిందెలు వచ్చినా సరే చాలా హ్యాపీగా ఉంటారండి పిల్లలు కూడా. ఎంతో సంతోషపడతారో ఈ చెట్లు చూసి. చూసారా మీరు కూడా ఇట్లా చూసి ఇట్లా మంచి మొక్కలు పెంచండి. పైన గార్డెన్లో టెర్రస్ మీద ఒక చిన్న మొక్క వేసినాం అనుకోండి, అవి మంచిగా మనకు అన్నిటికీ ఉపయోగపడతాయండి. మనం చాలా సంతోషంగా ఉంటాం. మెయిన్ అవి కాయలు ఇచ్చినా ఇవ్వకున్నా కానీ ఆ పచ్చడి మొక్కలు చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. పొద్దున్నే ఎక్కటము పైకి, మొక్కల నీళ్లు పోసుకోవటము, ఆ గాలి, ఆ చెట్లు ఊగుతుంటే చిన్న చిన్న మొక్కలు కదండి, చాలా ఇష్టంగా ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంటాము. అట్లా మీరు కూడా మొక్కలు పెంచండి, హ్యాపీగా ఉండండి. మనకి ఏది ఉండదండి, ఏ ఫికర్ ఉండదు, ఏ టెన్షన్ ఉండదు, చాలా కూల్గా ఉంటాము. నేనైతే అదే పని చేస్తున్నానండి, మీరు కూడా అట్లే చేయాలని కోరుకుంటున్నా. అట్లనే పెంచండి మొక్కల్ని. ఓకే అండి, బాయ్. మన టెర్రస్ మీద చెట్లకు వచ్చిన కాయలు, పువ్వులు, పండ్లు, దానిమ్మకాయ, నిమ్మకాయ, జామకాయ, మల్లె మొగ్గలు. ఓకేనా, మీరు కూడా చెట్లు పెంచండి, ఇట్లా పువ్వులను చూసుకుంటూ కాయలను చూసుకుంటూ ఆనందించండి. బాయ్ బాయ్.